హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్, తాజ్ న్యాచురల్ కేర్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి సున్ని పిండి అండి. ఎలా ప్రిపేర్ చేయాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాము, క్వాంటిటీ ప్రతి ఒక్కటి నేను మీతో ఇవాళ షేర్ చేస్తానండి. అండ్ అంతేకాదు, ఒకవేళ ఇంట్లో ఉన్న లేడీస్ బిజినెస్ చేయాలి అనుకున్నా కూడా ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేయొచ్చండి. చాలా మంచి ఐడియా. ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ మనకు న్యాచురలే. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూడండి. అండ్ లేదన్న వాళ్ళైతే మీ ఫ్యామిలీలో ఎవరైనా ఒకరు ఇలా బిజినెస్ చేయాలి అనే వాళ్ళు ఉన్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది. లేదండి ఇవన్నీ వద్దు అన్నట్లయితే మీకోసం మీరు ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ సున్ని పిండి. సో మీకు ఎలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా తగ్గించుకోవచ్చు. యాక్ని, పింపుల్స్, మార్క్స్, అన్ఈవెన్ స్కిన్ టోన్, డార్క్ సర్కిల్స్, ఇలా మొదలైన స్కిన్ ప్రాబ్లమ్స్తో కూడా మీరు బాధపడుతున్నట్లయితే ఈ సున్ని పిండి అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. సో వీడియోని ప్రాపర్గా చూడండి. క్వాంటిటీ మెయిన్ అండి. మనం ఏదైనా చేసేటప్పుడు హెచ్చు తగ్గు కాకుండా మనం క్వాంటిటీ అనేది కరెక్ట్గా చూసుకోవాలి. సో వీడియో స్కిప్ చేసి చూసినట్లయితే మీకు ఆ క్వాంటిటీ అనేది మిస్ అవుతుంది. మిస్ అవ్వకుండా చూడండి. సో వచ్చేయండి ఫ్రెండ్స్, మన సున్ని పిండి ఎలా ప్రిపేర్ చేయాలనేది చూసేద్దాం. ఇప్పుడు మనం సున్నిపిండి చేసే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామండి. ఇక్కడ నేను శనగ బ్యాళ్ళు 500 గ్రాములు తీసుకుంటున్నాను. బ్యాళ్ళ క్వాంటిటీ ఎక్కువగా ఉండాలి. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ తక్కువగా ఉండాలండి. శనగ బ్యాళ్ళు 500 గ్రాములు, పెసులు, పచ్చి పెసులు వస్తాయి కదా, అవి 400 గ్రాములు. నెక్స్ట్ వచ్చేసి మసూర్ దాల్ అండి, అంటే ఎర్ర కంది బ్యాళ్ళు అంటాం కదా, అవి కూడా 400 గ్రాములు. బియ్యం బియ్యం వచ్చేసి నేను బాస్మతి బియ్యం తీసుకున్నాను. మీకు ఏవైతే అవైలబుల్ ఉన్నాయో అవి తీసుకోవచ్చు. ఎర్ర కందిపప్పు అన్నాను కదా, ఇదేనండి మన స్కిన్ బ్రైట్నింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. మన స్కిన్ టెక్స్చర్ని కూడా హెల్దీగా ఉంచుతుంది. నెక్స్ట్ వచ్చేసి బాస్మతి బియ్యం అండి. బియ్యం కూడా మీకు ఏదైతే అవైలబుల్ ఉంటాయో అవి తీసుకోవచ్చు. లేదు ఇంట్లో మనం తింటాం కదా సోనా మసూరి, అలాంటివైనా మనం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 100 గ్రాములన్నీ బాదాం అండి. విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది మన స్కిన్కి. హెల్దీ ఫ్యాట్స్ మనకు అవసరం కాబట్టి ఖచ్చితంగా మనం బాదాం తిన్నా అప్లై చేసినా చాలా యూస్ఫుల్ అండి. నెక్స్ట్ కస్తూరి పసుపు యాడ్ చేశాను 50 గ్రాములు. అతి మధురం 50 గ్రాములు. ఇలాంటి ఇంగ్రీడియంట్స్ని మనం ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి అవిసె గింజలు, ఇవి కూడా 20 గ్రాములన్నీ యాడ్ చేసుకున్నాను. సో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రిచ్ ఉంటాయి. విటమిన్ ఈ ఉంటుంది కాబట్టి అవి కూడా మనకు చాలా మంచిది. గంధ కచ్చూరాలు, పసుపు వేర్లండి, ఇవి కొమ్మల్లాగా ఉంటాయి. లైక్ మనకు అల్లం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఓట్స్ అండి, డ్రై స్కిన్ వాళ్ళకి ఓట్స్ చాలా మంచివి. ఇది మాయిశ్చర్ని లాక్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పసుపు కొమ్మలండి, తినే కొమ్మలు. ఇప్పుడు మనం ఇవి గ్రైండ్ చేసుకుంటే మనం ఇంట్లో వంటకు కూడా వాడచ్చు. ఈ పసుపు అది. పసుపు వచ్చేసి నేను 3 రకాలు కలిపానండి. కస్తూరి పసుపు, పసుపు కొమ్మలు, పసుపు గడ్డలు కలిపాను. ఇవి వచ్చేసి మంజిస్టా అండి, భలే మంచి స్మెల్ ఉంటాయి. మన స్కిన్కి పింకిష్ గ్లోని ఇస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మెంతులండి. మెంతులు అంటే ఒక 10 గ్రాములన్నీ. ఇవి చాలా చేదు కదా, మన స్కిన్కి యాక్నే, పింపుల్స్ ఇలాంటివి రాకుండా కంట్రోల్ చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి వట్టి వేర్లండి. ఇవి చూడడానికి చాలా రఫ్గా ఏదో గడ్డి మాదిరి ఉంటుంది, కానీ ఇది మన స్కిన్కి, హెయిర్కి చాలా మంచిది. అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవ్వండి యాడ్ చేశాను. ఇంకా ఏవైనా మీరు యాడ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వేపాకు అండి. ఇది నేను బాగా కడిగి ఫ్రంట్ బ్యాక్ బాగా చెక్ చేసుకోండి. ఇందులో ఫంగస్ ఉంటుంది, తెల్ల జీడు ఉంటుంది. ఇవి కనుక మన స్కిన్కి తగిలితే చాలా ప్రమాదం. సో ఇలాంటివి ఏమీ లేకుండా చెక్ చేసుకోండి. ఇవి వచ్చేసి మునగాకు, గులాబీ అండి, నాటి గులాబీ, మనకు నాటి గులాబీ వస్తాయి కదా అవి. ఇవి కూడా నీట్గా చెక్ చేసి కడిగేసుకొని తీసేసుకోండి. తడి ఆరిన తర్వాత ఇవన్నీ మనం బాగా ఎండబెట్టాలి. ఇందులో తేమ ఉంటుంది కదా, ఆ తేమ అనేది లేకుండా చూసుకోవాలి. తడిదనం అనేది ఉంటే మనం చేసిన తర్వాత పొడి అనేది చాలా తొందరగా పాడైపోతుంది. సో అలాంటి ఇబ్బంది పెట్టుకోకుండా మనం 1-2 సార్లు బాగా ఎండబెట్టామంటే ఇవి ఈజీగా గ్రైండ్ అవుతాయి. అండ్ దాంతోపాటు పౌడర్ కూడా పొడి పొడిలాడుతూ వస్తుంది. చాలా రోజుల వరకు మనకు స్టోర్ ఉంటుంది. సో ఇంకా ఇందులో ఏవైనా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయొచ్చు, ఇవి యాడ్ చేసుంటే బాగుండు అనే సజెషన్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఇవ్వండి. ట్రై చేస్తాను నెక్స్ట్ టైం. నాకు దొరికిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే నేను యాడ్ చేశాను. ఇప్పుడు నేను ఇవన్నీ బాగా ఎండబెడతాను. అండ్ ఇంట్లో ప్రిపేర్ చేసుకునే వాళ్ళకైతే ఇవి మిక్సీలో గ్రైండ్ అవ్వడం చాలా కష్టం అండి. వీలైనంత వరకు ఏదైనా మిషన్ ఉంటే ఈజీగా గ్రైండ్ అవుతాయి. ఉత్త మనం పెసర బ్యాళ్ళు, బియ్యం ఇలాంటివైతే గ్రైండ్ చేయొచ్చు. కానీ అతి మధురం, మంజిస్టా, పసుపు కొమ్మలు, పసుపు గడ్డలు ఇవన్నీ చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి కాబట్టి ఇవి మెదగడం చాలా కష్టం. అండ్ దాంతో పాటు ఇంట్లో మనం గ్రైండ్ చేసినా కూడా అంత మెత్తని పౌడర్ అనేది రాదు. సో కొద్దిగా ఇబ్బందైనా కూడా మీరు నిదానంగా చేస్తే మాత్రం పౌడర్ అయితే వచ్చేస్తుంది. సో మా దగ్గరైతే నాకు మిషన్ అవైలబుల్ ఉందండి. పర్ కిలో 80 రూపీస్ చార్జ్ చేస్తారు. అక్కడ తీసుకెళ్ళి ఇస్తే బాగా పౌడర్ గ్రైండ్ చేసిస్తారు. ఫైన్ పౌడర్ అండి. మనకెంత బాగా ఫైన్ పౌడర్ వస్తుందో మన స్కిన్‌కి అంతే బాగా అప్లై అవుతుంది. సో వర్క్ కూడా చేస్తుంది.
నేనైతే 2 రోజులు బాగా ఎండబెట్టాను. ఆ తర్వాత మిషన్‌కిచ్చానండి. 3 రోజుల నుంచి 4 రోజుల వరకు వాళ్ళు టైం తీసుకుంటారు. ఆ తర్వాత మనకి ఇలాంటి పౌడర్ రెడీ చేసైతే ఇస్తారండి. పసుపు నేను చాలా తక్కువగానే యాడ్ చేశాను. ఇదెందుకంటే స్టెయిన్ ఉంటుంది. మనకు పసుపు పెట్టినట్లు అనిపిస్తుంది గదా! సో, ఇప్పటి కాలం వాళ్ళకు చాలా మందికి అనీజీగా ఉంటుంది కాబట్టి మనం పసుపు కొద్దిగా వేసినా గూడా అది వర్క్ అనేది అన్ని ఇంగ్రీడియెంట్స్‌కి సమానంగా వర్క్ చేస్తుంది. పౌడర్ చేసిన తర్వాత ఇందులో నేను ముల్తానీ మిట్టి చందనం పౌడర్ యాడ్ చేశానండి. ఇవి రెండొక్కటి మనం సెపరేట్‌గా యాడ్ చేసుకోవాలి. మిగతావన్నీ ఇందులోనే యాడ్ చేసేసేయాలి. సో, పౌడర్ అయితే రెడీ అయిపోయిందండి. 250 గ్రామ్స్ నేనిక్కడ ప్యాకింగ్ చేస్తున్నాను. ఇది నేను స్టార్ట్ చేసిన బిజినెస్ అండి. ఇంట్లో ఉండి చేయాలి అనుకున్నాను. సో, చిన్నగా నేనొక బిజినెస్ స్టార్ట్ చేశాను. మీలో ఎవరికైనా ఈ పౌడర్ కావాలి అనుకుంటే తప్పకుండా నేను స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను. ఈ నంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. మీకు కావాలి అంటే నేను ఈ హోమ్‌మేడ్ సున్ని పిండి మీ వరకు చేరవేస్తాను. అండ్ ఇదే కాదండి ఇంకో ఇంగ్రీడియెంట్ గూడా ప్రిపేర్ చేశాను. అదే హోమ్‌మేడ్ షాంపూ అండి. డ్రై షాంపూ కుంకుడుకాయ, శీకాకాయ, రిటా ఇవన్నీ యాడ్ చేసి నెక్స్ట్ వీడియో అది అప్‌లోడ్ చేస్తాను. తప్పకుండా చూడండి. ఇంట్లో మీరు అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదండి మనం ప్రిపేర్ చేయలేము అంటే నా దగ్గరైనా మీరు పర్చేస్ చేయొచ్చు. ఎనీ టైమ్ మీరు మెసేజ్ చేసినా మీ వరకు చేరవేసే బాధ్యత నాది. స్క్రీన్ పై నంబర్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ప్రతి ఒక్క ఇంగ్రీడియెంట్ మన స్కిన్‌కు, మన హెయిర్‌కు చాలా మంచిదండి. నేచురల్ ఇంగ్రీడియెంట్స్ యాక్ని, పింపుల్స్, మార్క్స్, అన్‌ఈవెన్ స్కిన్ టోన్, సన్ బర్న్ ఇలా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా గూడా మీ స్కిన్ టైప్‌ని బట్టి మీరు ఈ సున్నిపిండి అనేది వాడొచ్చు. లైక్ మీకు యాక్ని ఎక్కువగా ఉంది. వేప జ్యూస్‌లో కలిపి మీరు పెట్టొచ్చు. అలా అండి. లేదు మీకు స్కిన్ డ్రైగా ఉంటుందంటే రోజ్ వాటర్‌లో మిక్స్ చేసి పెట్టొచ్చు. మీ స్కిన్ ఆయిలీ ఉన్నట్లయితే పాలల్లో కలిపి పెట్టొచ్చు. ఇలా అన్ని విధాలుగా యూజ్ చేయొచ్చు. తాజ్ న్యాచురల్ కేర్ నా ఇన్‌స్టా పేజ్ అండి. అందులో గూడా ఫాలో అవ్వండి. రెగ్యులర్‌గా మీకు వీడియోస్ అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. ఫైనల్‌గా పౌడర్ అయితే ప్యాక్ అయిపోతుందండి. డబుల్ ప్యాకింగ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం లాంగ్‌గా పంపించే వాళ్ళకి గూడా బ్రేక్ అవ్వకుండా ఈజీగా మీ వరకు చేరవేయొచ్చు. సో, ఇంకా ఏమైనా ఇంప్రూవ్‌మెంట్ చేయాలి అన్నట్లు మీకు అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. నేను అది గూడా తప్పకుండా చేస్తాను. డబుల్ ప్యాకింగ్ ఐడియా వచ్చేసి మా హస్బెండ్ అండి. ఇలా చేస్తే బావుంటుంది గదా! వేరే వాళ్ళకి ఎంత దూరం వెళ్ళినా గూడా ఇలాంటి ఇబ్బంది లేకుండా అని. నా ఈ కష్టం వెనకాల మా హస్బెండ్ పూర్తిగా సపోర్ట్ ఉన్నారండి. నేను ఇలా చేస్తాను, ఇలా చేద్దాం, ఇలా చేస్తే బావుంటుందని తను గూడా సజెస్ట్ చేస్తారు. ఇద్దరం కలిసి ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాము. ఇంట్లో ఉండి మనం గూడా ఏదైనా చేయొచ్చు అంటే ఇలాంటి చిన్న చిన్న బిజినెస్ అయితే మనకు చాలా మంచిదండి. మనకెలాగో సర్కిల్ ఉంది కాబట్టి మనం యూజ్ చేసుకోవచ్చు. సో, ప్యాకింగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. రెడీ అయిపోయాయి. స్క్రీన్ పై నంబర్ ఉంది. మీరు ఆర్డర్ ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. సో, చూసారు కదండీ! మనం ఈ సున్నిపిండి ప్రిపేర్ చేస్తున్నా, చూస్తున్నా ఇది మన పెద్దవాళ్ళతో కనెక్ట్ చేస్తుంది. ఎందుకంటే దీన్ని చేసేటప్పుడు నాకైతే నా అమ్మ, అమ్మమ్మ, నానమ్మ గుర్తొస్తారు. ఏది తెలియనప్పటి నుంచి వీళ్ళు మన కోసం ప్రిపేర్ చేస్తున్నామండి. అన్నీ తెలిసి కూడా మనం వదిలేసి బయట మార్కెట్‌లో దొరికే హెవీ కెమికల్స్ అంట ఇవన్నీ మనం స్కిన్‌కి పట్టించి మన స్కిన్‌ను మనమే డ్యామేజ్ చేసుకుంటాము. సో, ఇంట్లో ఆడపిల్లలు ఉన్నట్లయితే తప్పకుండా చేసి పెట్టండి. భలేగుంటుందండి అసలు. ఫస్ట్, సెకండ్, థర్డ్ టైమ్‌లోనే మీకు విజిబుల్ రిజల్ట్స్ అనేవి తప్పకుండా కనిపిస్తాయి. చాలా మంచి ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి ఇందులో. ప్రతి ఒక్కటి మన స్కిన్‌కు యూజ్ అవుతాయి. సో, తప్పకుండా మీరు గూడా చేయండి. అండ్ మీరు ఆల్రెడీ చేసినట్లయితే నాకు షేర్ చేయండి. అండ్ లేదండి నా కోసం మా అమ్మమ్మ, నానమ్మ ఎవరు చేస్తున్నారో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే మీ ఒక లైక్, మీ ఒక కామెంట్ తప్పకుండా చేయండి. వీడియోని ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో తప్పకుండా షేర్ చేసుకోండి. ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు వీడియో వచ్చినా మీ వరకు చేరాలి అంటే ఛానల్‌ను ఆల్ నోటిఫికేషన్‌తో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను ఫ్రెండ్స్. బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే. స్టే కనెక్టెడ్ విత్ మీ.